డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాచేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వేలాది మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి పోలీసు వారు కూడా సహకరించాలా. మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము. మేమేమో ఎటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయట్లేదు. మీరు మరి మా నిండమైన కోరికలను మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. డిఎస్సి దాని మీద అక్రమం జరిగినటువంటి దాని మీద ప్రప్రదంగా చేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టి అన్యాయం జరిగినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని, న్యాయం జరగకపోతే తీసుకొచ్చిన మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే డిఎస్సి అక్రమాలు జరిగిందని ఆరోపించినప్పుడు దాన్ని నీతి నిర్ధారణ తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది. అలా కాకుండా ఎదురు దాడి చేసి ఎదురుగా ఏదైతే మాట్లాడలేని మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఇది అక్రమాలు జరుగుతుంది. ఇది అక్రమంగా ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజుతో కాదు, ప్రతి ఒక్క రోజు కూడా ఈ రోజు నిరసనలు తెలుపుతూనే ఉంటాం. ఎందుకంటే గతంలో ఏదైతే మీరు మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోల నుంచి ఉద్యోగస్తుల్ని దగా చేశారు. అదేవిధంగా రైతుల్ని దగా చేశారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ లేకుండా ఇవాళ మందు కట్ట చూడబోతే 2500 రూపాయల మందు కట్ట, ఉచిత ఇన్సూరెన్స్ కట్టాల్సింది ఇన్సూరెన్స్ కట్ట, అటు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగస్తులు